వచ్చేసి ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. ఫ్రెండ్స్, ఈ మిషన్ ద్వారా ట్యాప్ వాటర్ అవ్వచ్చు, ఇంకా అనదర్ ఏ వాటర్ అయినా కూడా మనం ఈ మిషన్ ద్వారా టెస్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ మిషన్ లో టెస్ట్ చేసినప్పుడు ఏదైతే పాజిటివ్ లో వస్తుందో దానికి లెస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు, ఏదైతే నెగిటివ్ లో వస్తుందో దానికి మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నట్టు. ఫ్రెండ్స్, అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మన బాడీకి ఇస్తే హెల్తీగా ఉంటాం కాబట్టి మనకి నెగిటివ్ లో రావాలి. అంటే ఇప్పుడు మనం ఒకసారి ట్యాప్ వాటర్ చెక్ చేద్దాం. ఫ్రెండ్స్, ట్యాప్ వాటర్ దేంట్లో అయితే వస్తుందో, పాజిటివ్ లో వస్తుందో మైనస్ లో వస్తుందో చూద్దాము. ట్యాప్ వాటర్ అండ్ ఇది వచ్చేసి కెంగన్ వాటర్. ఫ్రెండ్స్, కెంగన్ వాటర్. ఓకే ఓకే ఈ మిషనే ఫ్రెండ్స్, దీన్నే ఓఆర్పి అంటాము, ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్ మిషన్. దీని ద్వారా దీంట్లో ఉన్న పాజిటివా నెగిటివా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ట్యాప్ వాటర్ ని చూస్తాను. చూడండి ఫ్రెండ్స్, 296 297 పాజిటివ్ లో చూపిస్తుంది. అని అంటే ట్యాప్ వాటర్ వచ్చేసి పాజిటివ్ లో ఉంది అంటే లెస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తుంది. ఫ్రెండ్స్, కానీ కెంగన్ వాటర్ లో చూసినట్టయితే డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, దీన్ని మీరు గమనించాలి. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నెగిటివ్ వచ్చేసింది మనకి -48 -52 ఇంకా వెళ్ళిపోతూనే ఉంది మైనస్ లో. అంటే ఎప్పుడైతే నెగిటివ్ చూపిస్తుందో ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కెంగన్ వాటర్ లో మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, అండ్ ట్యాప్ వాటర్ లో వచ్చేసి లెస్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అండ్ దీని గురించి చెప్పాలంటే ఓఆర్పి మిషన్ మెరైన్ లో యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, మెరైన్ లో వెళ్లే వాళ్ళు యూజ్ చేస్తారు. అక్కడ ఈ ఓఆర్పి మిషన్ ద్వారా ఎక్కడైతే నెగిటివ్ వాటర్ మాలిక్యూల్స్ చూపిస్తుందో, నెగిటివ్ చూపిస్తుందో అక్కడ వాటర్ మంచిగా ఉన్నాయి అని వాళ్ళు గుర్తించి ఆ వాటర్ తాగుతూ ఉంటారు. ఫ్రెండ్స్, ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో ఆ వాటర్ వాళ్ళు బాడీకి తీసుకోరు. సో మెరైన్ లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఓఆర్పి మిషన్ ని. ఓకే ఫ్రెండ్స్, అండ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకొక విషయం చెప్పాలి. మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్ ఉందని చెప్పాను కదా, 3 ప్రాపర్టీస్ లో యాంటీ ఆక్సిడేషన్ అయిపోయింది, ఆర్గనైజేషన్ అయిపోయింది, ఇంకొకటి వచ్చేసి మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్. సో మైక్రో క్లస్టరింగ్ అంటే ఏంటి ఫ్రెండ్స్ చూపిస్తాను నేను మీకు. ఫ్రెండ్స్, గ్రీన్ టీలో మనకి మైక్రో క్లస్టరింగ్ అంటే ఎప్పుడైతే మన వాటర్ తీసుకుంటామో, ఎప్పుడైతే ట్యాప్ వాటర్ తీసుకుంటామో, బయట వాటర్ తీసుకుంటామో ఓన్లీ అది టిష్యూ వరకు మాత్రమే రీచ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కాల్డ్ టిష్యూ వరకు రీచ్ అయిపోయి అక్కడి వరకు క్లీనెస్ చేసుకొని బాడీలో ఉన్న ప్రక్రియ జరుపుకుంటూ ఉంటుంది. ఫ్రెండ్స్, కానీ ఎప్పుడైతే కెంగన్ వాటర్ మన బాడీకి తీసుకుంటామో దాంట్లో మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్ ఉన్నందువల్ల, చిన్న చిన్న మైక్రో మాలిక్యూల్స్ ఉన్నందువల్ల ఎవ్రీ సెల్ కి పెనెట్రేట్ అయిపోయి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కి పెనెట్రేట్ అయిపోయి ఇన్యాక్టివ్ ఉన్న సెల్స్ ని యాక్టివ్ గా చేసేసి మన బాడీ యాక్టివ్ గా ఉంచుతుంది. ఫ్రెండ్స్, మనకు తెలిసిన విషయమే, మన గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈక్వల్ టు టిష్యూ. సెల్ బాగుంటే టిష్యూ బాగుంటుంది, టిష్యూ బాగుంటే ఆర్గాన్ బాగుంటుంది, ఆర్గాన్ బాగుంటే ఆర్గాన్ సిస్టమ్ బాగుంటుంది, ఆర్గాన్ సిస్టమ్ బాగుంటే టోటల్ ఆర్గానిజమే బాగుంటుంది. ఆర్గానిజం అంటే నథింగ్ బట్ మన బాడీ. ఫ్రెండ్స్, మన బాడీ ఫస్ట్ మనం బయటికి బాగుండాలంటే ఎక్కడ బాగుండాలి ఫ్రెండ్స్? మన సెల్ బాగుండాలి. ఆ సెల్ కి మనం హెల్దీ వాటర్ ఇవ్వనప్పుడు మరి మనం ఎలా హెల్దీగా ఉంటాం ఫ్రెండ్స్? చిన్న చిన్న ఫ్యూచర్ లో మన బాడీ అన్హెల్దీకి గురయ్యి మనం హాస్పిటల్ బారిన పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రీన్ టీ లీవ్స్ లో సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి. ఒకవేళ మైక్రో క్లస్టరింగ్ ఉన్నప్పుడు దీని లోపలికి వెళ్ళేటటువంటి ప్రాపర్టీ దీనికి ఉందో చూద్దాము. ట్యాప్ వాటర్ కి ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్.
రెండిట్లో గ్రీన్ టీ వేసాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ట్యాప్ వాటర్ అండ్ ఇది వచ్చేసి కెంగన్ వాటర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మీరే చూడండి డిఫరెన్స్. రెండిట్లో నేను గ్రీన్ టీ వేసాను. ఇది ట్యాప్ వాటర్, ఇది కెంగన్ వాటర్. ఎప్పుడైతే నేను కెంగన్ వాటర్ పోసానో ఇది గ్రీన్ టీ రెడీ అయినట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఆకుగానే ఉంది, వాటర్ గానే ఉంది. నో చేంజెస్, నో కలర్ చేంజెస్. ఎందుకు అని అంటే ఫ్రెండ్స్, దీంట్లో తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఈ ఆకులో సూక్ష్మ రంధ్రాలు ఉండడం, మైక్రోపోర్స్ అంటారు ఫ్రెండ్స్. మైక్రోపోర్స్ ఉన్నందువల్ల, దీనికి మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్ ఉన్నందువల్ల దీంట్లో ఉన్న సూక్ష్మ రంధ్రాల్లోకి వెళ్ళి పెనెట్రేట్ అయిపోయి దీంట్లో గ్రీన్ టీ రెడీ చేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఎప్పుడైతే ట్యాప్ వాటర్ కి, ఇందాకే చెప్పాను కదా ఫ్రెండ్స్, ట్యాప్ వాటర్ కి మ్యాక్రో మాలిక్యూల్ ప్రాపర్టీ ఉంటుంది, మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్ ఉండదు. అది మందంగా ఉండడం వల్ల ఓన్లీ ఆకు వరకు మాత్రమే రీచ్ అయిపోయింది కాబట్టి లోపలికి వెళ్ళేటటువంటి, చొచ్చుకుపోయేటటువంటి ప్రాపర్టీ లేనందువల్ల ఇది ఇలానే ఉండిపోయింది ఫ్రెండ్స్. ఆకుగానే నీరుగానే ఉంది. కానీ ఇది మనం ఎప్పుడైతే వాటర్ ని బాయిల్ చేసి గ్రీన్ టీ రెడీ చేసుకుంటామో అలా వితౌట్ హీటింగ్ ఆఫ్ వాటర్ మనకు గ్రీన్ టీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కావాలంటే సో ఇది ఫ్రెండ్స్ గ్రీన్ టీ. మైక్రో క్లస్టరింగ్ ఏజెంట్ ఉండడం వల్ల మనకి గ్రీన్ టీ రెడీ అయిపోవడం జరిగింది. ఈ యొక్క ప్రాపర్టీ గురించి నేను ఈ డెమో చూపించాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, మనకి ఈ మిషన్ లో 5 కైండ్స్ ఆఫ్ వాటర్ వస్తాయి ఫ్రెండ్స్. 5 కైండ్స్ ఆఫ్ వాటర్ లో ఎన్ని pHs అంటే 8.5, 9.0, 9.5 pH. దిస్ కెంగన్ వాటర్ ఈస్ ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ 9.5 pH వాటర్ ఫ్రెండ్స్. ఈ వాటర్ నేను తీసుకోవడం జరిగింది. ఇంకొకటి వచ్చేసి 7.0 pH ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 7.0 వచ్చేసి క్లీన్ వాటర్ అంటాము. ఆ క్లీన్ వాటర్ దేనికి యూజ్ చేస్తామంటే, బిలో 2 years బేబీస్ కి కానీ, అలోపతి పేషెంట్స్ కి కానీ, ఎప్పుడైతే టాబ్లెట్స్ వేసుకుంటామో అప్పుడు మనం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఆ 7.0 pH ని. అండ్ ఇంకొకటి వచ్చేసి 5.5 pH ఉంటుంది ఫ్రెండ్స్. 5.5 pH వచ్చేసి బ్యూటీ వాటర్ ఫ్రెండ్స్. దీంట్లో మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే బ్యూటీ వాటర్ కూడా వస్తుంది. ఆ బ్యూటీ వాటర్ ఏంటి అంటే బయట సెలబ్రిటీస్ అవ్వచ్చు, హీరోస్ అవ్వచ్చు, హీరోయిన్స్ అవ్వచ్చు, క్రికెటర్స్ అవ్వచ్చు, ఎనీ టైప్ ఆఫ్ సెలబ్రిటీస్ ఎవరు కూడా ప్రతి ఒక్కరు బ్యూటీ వాటర్ కోసం సపరేట్ గా మిషన్స్ తీసుకొని ఆ బ్యూటీ వాటర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు యవ్వనంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకే ఫ్రెండ్స్ కెంగన్ వాటర్ అని చెప్పారు. కెంగన్ ఈక్వల్ టు రిటర్న్ టు ఆరిజిన్, అంటే పూర్వ స్థితికి తీసుకువెళ్ళడం. వాళ్ళు ఎటువంటి స్టేజ్ లో ఉన్నారో ఆ వాటర్ తాగినప్పుడు మన సెల్స్ అన్ని యాక్టివ్ గా అయిపోయి, ఇన్యాక్టివ్ గా ఉన్న సెల్స్ యాక్టివ్ గా అయిపోయి వాళ్ళు చాలా హెల్దీగా అయిపోయి యవ్వనంగా కనిపిస్తూ ఉంటారు. అందుకే దీనికి కెంగన్ రిటర్న్ టు ఆరిజిన్ అనే నేమ్ ఇవ్వబడింది ఫ్రెండ్స్, జపాన్ కంపెనీ వాళ్ళు. అండ్ ఈ సెలబ్రిటీస్ కూడా అందుకే యూజ్ చేస్తూ ఉంటారు. 5.5 బ్యూటీ వాటర్ వస్తుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ 2.5 pH వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ వస్తుంది ఫ్రెండ్స్. స్ట్రాంగ్ అసిడిక్ వాటర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రోజులలో మనకి 2 years నుంచి తెలుసు. కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి వైరసెస్ వస్తున్నాయి, శానిటైజర్ యూజ్ చేసుకోవాలని. కానీ జపాన్ కంపెనీ వాళ్ళు 1974 లోనే కనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్. దీని యొక్క నో యాడ్స్ ఆఫ్ కెమికల్స్, ఓన్లీ వాటరే. ఎందుకు అని అంటే చిన్న పిల్లలు కావచ్చు, మనం అవ్వచ్చు, శానిటైజర్ ఇప్పుడు యూజ్ చేయకుండా మనం బయటికి వెళ్ళలేకపోతున్నాం ఫ్రెండ్స్. బయటికి వెళ్ళట్లేం కూడా. అది ఎందుకు అంటే కెమికలైజ్డ్ శానిటైజర్ యూజ్ చేసినప్పుడు చిన్నపిల్లలు అవ్వచ్చు, ఏదైనా వాళ్ళు తెలియకుండా మళ్ళీ ఏదైనా తినేటప్పుడు నోట్లో పెట్టుకుంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళకి కెమికల్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇండైరెక్ట్ గా వాళ్ళు అన్హెల్దీ అయిపోతుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదని, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ప్యూర్ వాటర్ తోటి, స్ట్రాంగ్ ఎస్టిక్ వాటర్ తోటి బేస్ చేసుకొని 2.5 pH తోటి వాళ్ళు హ్యాండ్ శానిటైజర్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్న బ్యాక్టీరియా అవ్వచ్చు, వైరస్ అవ్వచ్చు, ఫంగస్ అవ్వచ్చు, కంప్లీట్ గా ఇక్కడ డెడ్ అయిపోతుంటాయి ఫ్రెండ్స్. అందుకే వాళ్ళు బాగుంటారు. ఎందుకనంటే వాళ్ళకి నో యాడ్స్ ఆఫ్ కెమికల్స్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ గా నోట్లో పెట్టుకున్నా కూడా ఇది ఓన్లీ ప్యూర్ వాటర్ కాబట్టి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి స్ట్రాంగ్ కెంగన్ వాటర్ అంటాం ఫ్రెండ్స్. 11.5 pH ఉంటుంది. 11.5 pH వచ్చేసి ఈ రోజులలో ఇనార్గానిక్ ఫుడ్ ని మాత్రమే మనం తీసుకుంటున్నాం. అంటే మొత్తం కెమికల్ బేస్డ్ అవ్వచ్చు, పెస్టిసైడ్స్ అవ్వచ్చు,
వితౌట్ కెమికల్స్ లేకుండా, వితౌట్ పెస్టిసైడ్స్ లేకుండా మార్కెట్ లో సేల్ చేయట్లేదు. మనం అలాంటి ఫుడ్ తీసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఎట్లాగో అలానే సేల్ చేస్తున్నారు, అవే తీసుకుంటున్నాం. కానీ ఈ మిషన్ లో 11.5 pH రావడం వల్ల మనకి ఎంత యూస్ఫుల్ నేను ఒక్కసారి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను రైస్ ని తీసుకొని మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, రైస్ వేసాను. ఇది వచ్చేసి స్ట్రాంగ్ కెంగన్ వాటర్ 11.5 pH. ఇది వచ్చేసి ట్యాప్ వాటర్ ఫ్రెండ్స్. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు చూడండి, ఇది ఎంతవరకు నానుతుందో అంతవరకు మనకి కెమికల్స్ ఇంకా స్మాష్ అవుట్ అయిపోతూనే ఉంటాయి. ఇది నార్మల్ గా వైట్ కలర్ లోనే ఉంది బియ్యం ని మనం వాటర్ పోసినప్పుడు. ఇది మాత్రం లైట్ ఎల్లో కలర్ చేంజెస్ అనేది రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఈ స్ట్రాంగ్ కెంగన్ వాటర్ వచ్చేసి 11.5 pH వాటర్ వచ్చేసి దీంట్లో ఉన్న కెమికల్ ఐస్ ని బయటికి తీసేసే ప్రాపర్టీ దీనికి ఉన్నందువల్ల దీంట్లో ఉన్న కెమికల్స్ మనకు బయటకు వచ్చేసి ఈ కలర్ లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం వెజిటేబుల్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు అండ్ రైస్ అవ్వచ్చు, ఎనీథింగ్ ఇలాంటి వాటర్ తోటి వాష్ చేసుకుంటే మనం ఫ్రెష్లీ వెజిటేబుల్ అవ్వచ్చు, ఫ్రెష్లీ ఫ్రూట్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, మనం ఫ్రెష్ గా తీసుకొని మన బాడీకి ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అట్లాంటి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ఈ వాటర్ తో వాష్ చేసుకొని ప్యూర్ ఆర్గానిక్ లాగా చేసుకున్న దానిలాగానే మనం బాడీకి తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో దిస్ టైప్ 5 టైప్స్ ఆఫ్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, వెజిటేబుల్స్ లో ఫార్మర్స్ అవ్వచ్చు, కూరగాయలకి, చెట్లకి ఆయిల్, టిల్సున్న ఆయిల్ తోటి పెస్టిసైడ్స్ ని, మందుని కలిపి చెట్లకి స్ప్రే చేస్తూ ఉంటారు. ఆ స్ప్రే చేసినప్పుడు వాటర్, ఒకవేళ వర్షం పడినా కూడా ఆయిల్ పోకుండా ఉంటుంది కాబట్టి, వాటర్ ఆయిల్ కలవదు కాబట్టి ఆయిల్ అక్కడే ఉంటుంది కాబట్టి ఆయిల్ తో ఉన్న మందు దానికే ఉండడం వల్ల అక్కడ ఉన్న మందు వెళ్లకుండా వాళ్ళకి వస్తుంది. ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వస్తుంటాయి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ ఆయిల్ ని మన వాటర్ తో టెస్ట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ట్యాప్ వాటర్ ఫ్రెండ్స్. అండ్ దీంట్లో నేను స్ట్రాంగ్ కెంగన్ వాటర్ 11.5 pH వేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడండి ఇవి డిఫరెన్స్. ఎప్పుడైతే నేను ట్యాప్ వాటర్ వేసానో వాటర్ గానే ఉంది, ఆయిల్ గానే ఉంది. కానీ ఎప్పుడైతే కెంగన్ వాటర్, స్ట్రాంగ్ కెంగన్ వాటర్ 11.5 pH వేసానో దీంట్లో వైట్ గా ఒక సున్నం కలిపితే ఎలా వస్తుందో అలాంటి వైట్ నేచర్ మనకు వచ్చేసింది ఫ్రెండ్స్. దీంట్లో మీరు డిఫరెన్స్ చూసుకోవాలి. ఏంటి అని అంటే దీంట్లో ఎమల్సిఫై అయ్యే అటువంటి ప్రాపర్టీ లేనందున ఆయిల్ గానే, వాటర్ గానే ఉంది. కానీ ఈ కెంగన్ వాటర్, స్ట్రాంగ్ కెంగన్ వాటర్ 11.5 pH కి ఆయిల్ ని ఎమల్సిఫై చేసే అటువంటి ప్రాపర్టీ ఉన్నందువల్ల దీంట్లో కంప్లీట్ గా ఆయిల్ ని తీసేసి స్మాష్ అవుట్ చేసేసి మనకు హెల్దీ వెజిటేబుల్ ని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఇలాంటి వాటర్ తోటి తీసుకొని మార్కెట్ నుంచి తీసుకొని ఈ వాటర్ తో కడిగితే ఉన్న వెజిటేబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, దాని మీద ఉన్న పెస్టిసైడ్ అనేది వెళ్ళిపోవట్లేదు ఫ్రెండ్స్. అది ఆటోమేటిక్ గా ఇండైరెక్ట్ గా మన బాడీలోకి వెళ్ళిపోతుంది. మనం అలానే తీసుకుంటున్నాము, మనం అలానే అన్హెల్దీ అవుతున్నాము. కానీ ఎప్పుడైతే స్ట్రాంగ్ కెంగన్ వాటర్ 11.5 pH తో ఉన్న వాటర్ తోటి ఎప్పుడైతే మనం వెజిటేబుల్స్ అవ్వచ్చు, ఫ్రూట్స్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు ఎప్పుడైతే వాష్ చేస్తామో మనకి ప్యూర్ గా దీంట్లో ఉన్న ఆయిల్ తోటి ఉన్న పెస్టిసైడ్ ని కావచ్చు, కెమికల్ కావచ్చు తీసేసి క్లియర్ గా మనకు మంచి ఆర్గానిక్ ఫుడ్ ని మన బాడీకి ఇస్తుంది ఫ్రెండ్స్. సో దాని వల్ల మనం హెల్తీగా ఉండొచ్చు, యాక్టివ్ గా ఉండొచ్చు. సో దీని యొక్క 5 టైప్స్ ఆఫ్ వాటర్ గురించి నేను మీకు ఈ రోజు డెమో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నేను కెంగన్ డెమోని ఇన్ డెప్త్ గా, బ్రీఫ్ గా మీకు ఇన్ఫర్మేషన్
ఇచ్చానని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుందని, యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ నేను డిస్కస్ చేసిన టాపిక్ మీద ఏదైనా డౌట్స్ ఉన్నా, దాని మీద క్లారిటీ కావాలన్నా నాకు కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ కి నేను క్లారిటీ ఇస్తాను. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి, నెక్స్ట్ వీడియో వచ్చేసి కెంగెన్ డివైస్ యొక్క ప్రైస్ ఏంటి, దాని యొక్క క్లారిటీ, 5 టైప్స్ ఆఫ్ వాటర్ చెప్పాను కదా ఫ్రెండ్స్. బ్యూటీ వాటర్ కానీ, స్ట్రాంగ్ కెంగెన్ వాటర్ కానీ, స్ట్రాంగ్ ఎస్టిక్ వాటర్ కానీ, 3 టైప్స్ ఆఫ్ pH లో స్ట్రాంగ్ కెంగెన్ వాటర్ కానీ, ఇలాంటి టైప్స్ ఆఫ్ వాటర్ మనకి ఎలా వస్తాయి, ఈ 5 టైప్స్ ఆఫ్ వాటర్ ఎలా వస్తాయి, దాని మీద క్లియర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ క్లాస్ లో ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ దీంట్లో కింద డిస్క్రిప్షన్ లో ఫోన్ నెంబర్ ఉంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఈ మిషన్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, ఎవరికైనా దీంట్లో డౌట్స్ ఉన్నా కూడా, దాని గురించి తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ నెంబర్ కి కాల్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. నేను మీ నిఖిలా వెంకట్ భగవాన్. నమస్తే.